హాయ్ అండి, నేను బెల్లప్ సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. కుంభమేళ ద్వారా వైరల్ అయిన మోనాలిసా కేసులో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఆమె భర్త ఫరాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, పెళ్లి చేసుకున్నారంటే తప్పు ఎలా అవుతుంది అని. ఇదే అసలు ట్విస్ట్. భారతదేశంలో 18 సంవత్సరాలు లోపు అమ్మాయి మైనరు. సో మైనరుతో వివాహం చట్టబద్ధం కాదు. అంతేకాదు, మైనరుతో ఏ విధమైన సంబంధం ఉన్నా కూడా అది పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది, అంటే పోక్సో కేసు అవుతుంది. ఈ కేసులో వర్తించే ప్రధాన చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫ్ అఫెన్స్ యాక్ట్, అంటే పోక్సో యాక్ట్. జైలు శిక్ష తప్పదు, ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఆమె అంగీకరించింది అనే వాదన కోర్టులో పని చెయ్యదు. పోలీసుల రిపోర్టు ప్రకారం వీళ్ళు మ్యారేజీ నిమిత్తం ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించి వివాహం జరిగిందనే అనుమానం. సో కుట్ర కోణంలో కూడా విచారణ జరుగుతుంది. దర్యాప్తులో ఆమె వయసు సుమారు 16 సంవత్సరాలు. పెళ్లి సమయంలో కూడా మైనర్గానే నిర్ధారణ అయిందని బయటపడింది. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అంటే NCST, ఈ కేసును పరిశీలిస్తుంది. ఇది సాధారణ మ్యారేజీ ఇష్యూ కాదు, జైలు శిక్ష వరకు వెళ్ళే అవకాశం. ఫర్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ సెలబ్రిటీ అయినా సాధారణ వ్యక్తి అయినా చట్టం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సో వీళ్ళు మ్యారేజీ చేసుకున్న సమయంలో వీళ్ళు కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్, వీళ్ళ ఆధార్ కార్డులు కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. అంటే మేజర్ అయినట్లుగా ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది పెద్ద కుట్ర కోణం కూడా ఉంది. అదేవిధంగా ఇది పోక్సో యాక్ట్. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఇష్టం ఉన్నా కూడా ఈ మ్యారేజీ అనేది చట్టబద్ధం కాదు. అదేవిధంగా పోక్సో యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. సో మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.